ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తార T20 జరగనుంది. ఇది ఒక చిన్న స్టేడియం, కెపాసిటీ 19,500 మాత్రమే. జైస్వాల్ కూడా మంచి బ్యాటింగ్ చేయగలడు, కానీ అతనికి అవకాశం వస్తలేదు. నెక్స్ట్ పోతే జితేష్ శర్మ, ఇతను ఒక మంచి బ్యాటర్, ఆర్సీబీకి ఎన్నో విజయాలు అందించాడు, చాలా భారీ హిట్టర్. ఇతనికి కూడా ఒక్క అవకాశం కూడా లభించడం లేదు. కెప్టెన్ సూర్య రేపటి మ్యాచ్లో భారీ హిట్టింగ్తో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాలి. అలాగే సంజు శాంసన్ కూడా మంచి ఫామ్ను అందుకొని మంచి స్కోర్ను భారత్కు అందించాలి. ఈరోజు హర్షదీప్ ఆడిస్తారా లేదా అనేది పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే హర్షిత్ రాణా బౌలింగ్లో అంత మెరుగ్గా రాణించలేకపోతున్నాడు. హర్షదీప్ సింగ్ రైట్ హ్యాండ్స్ బ్యాట్స్మెన్కి చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. పవర్ ప్లేలో మంచి వికెట్లు సాధిస్తాడు. కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్తో మొదటగా అంతా రాణించలేకపోయినా చివరికి మంచి బౌలింగ్ చేస్తూ వికెట్లు అందించాడు. ఈరోజు తన స్పిన్తో కుల్దీప్ మాయాజాలం చేయాలి. ఆస్ట్రేలియా బ్యాటర్లకి కుల్దీప్ను ఆడడం అంత ఈజీ కాదు. వరుణ్ చక్రవర్తి తన స్పిన్తో ఆస్ట్రేలియా బ్యాటర్లను బౌల్తా కొట్టిస్తున్నాడు. తన మిస్టరీ స్పిన్ ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆడడం అంత ఈజీగా ఏం ఉండదు. తన బాల్ టు టర్న్ అవుతున్న ఎవరికి అర్థం కాదు. బుమ్రా తన ఇన్ స్వింగ్ అవుట్ స్వింగర్లతో ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ని ఈ మ్యాచ్లోనే తీసుకుంటారా లేదా అనేది చూద్దాం. శివం దుబే ఒక భారీ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న బిగ్ ప్లేయర్. అటువంటి ప్లేయర్ను ఆపి హర్షిత్ రాణాను బ్యాటింగ్కి పంపించాడు. దుబే బౌలింగ్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తాడు. ఆసియా కప్లో మంచి కనబరిచాడు. వెదర్ రిపోర్ట్లో ఈరోజు వర్షం పడే ఛాన్సెస్ అంతగా ఏమీ లేవు. మ్యాచ్ అయితే కొనసాగుతుంది. ఈ గ్రౌండ్లో మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్న టీంకి 57% గెలుపు అవకాశాలున్నాయి. అలాగే మొదటగా బౌలింగ్ ఎంచుకున్న టీంకి 43% విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 154 ఉండగా సెకండ్ ఇన్నింగ్స్లో 141, టోటల్ 213, అలాగే హైయెస్ట్ చేజ్ 180.